కిసాన్ మిత్రాకి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. దయచేసి లైన్లో వేచి ఉండండి. అన్నదాతకు ఆపన్న హస్తం ఆ కేంద్రం. ఒడిదుడుకుల వ్యవసాయంలో ఎదురయ్యే కష్ట నష్టాలకు చావే పరిష్కారం కాదు, బతికే సాధించాలనే ఆత్మస్థైర్యాన్ని బాధితుల్లో నింపుతుందా సలహా కేంద్రం. తమ దృష్టికి వచ్చిన ఫిర్యాదులపై మెరుపు వేగంతో స్పందిస్తూ బలవన్మరణాలను అరికడుతోంది. రైతు సమస్యలకు శాస్త్రీయంగా పరిష్కారాలు సూచిస్తూ ఆపద్బాంధువైంది. ఉండిపోయి ఒక పశాన్ మీద ఇంట్లో కూర్చునే రోజు నేను పోయినాక మా భార్య నడుతారని కూడా తెలియదు నాకు. అన్ని 3 లక్షల దాకా అప్పాను సార్. 15 రోజులు చెప్పబడితే, నెల చెప్పబడితే, అప్పుడు రోజు ఇంటికి దిగుతున్నారు. తిరిగితే ఇక బతుకులు వేస్ట్ అనిపించింది నాకు. ఇక కిసాన్ మిత్ర వాళ్ళకి ఫోన్ చేసి చూద్దాం ఒకసారి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేస్తే ఇంటికి వచ్చేది వాళ్ళు 5-6 మంది. అన్నీ తెలుసుకొని మరి రాసుకొని అప్పులు అవన్నీ రాసుకొని పోయి వాళ్ళు కలెక్టర్ గారి దగ్గర తీసుకుపోయారు. కలెక్టర్ గారు ఒక దేవతలాగా మాకు మంచి హెల్ప్ చేసి ఈనాడు మాకు 2 ఎడ్లను నింపించి మంచి సాయం చేసింది సార్. వీళ్ళు ఏదో వచ్చిండ్రుగా రాసుకొని పోయి అక్కనే పోయినరు, వీళ్ళు ఇట్లనే చేస్తారని అనుకున్నాం. పిలిచి మరి మాకు లోన్ ఇచ్చి ఎడ్లను మంచిగా ఇప్పించి మాకు మంచి చేసింది సార్ మేడం. ఒక దేవతలాగా మేము భావిస్తున్నాం. నాకు మా నాన్న చనిపోయిండు, నాకు 30,000 పడ్డాయి సార్. 30,000 నెత్తికి 10,000 వచ్చినాయి సార్. 10,000 నేను కట్టలేకపోయాను సార్. కలెక్టర్ గారు ఫోన్ చేసినాను సార్. ఫోన్ చేస్తే ఎంబడే స్పందించి నా పాస్బుక్ నా ప్రోగ్రామ్ సెలవు చేసి నాకు మేకలు ఇప్పించాను సార్. ఇప్పుడు బాగానే ఉన్నా సార్. మానసికంగా నేను చాలా ఇదైపోయినా సార్. నేను నమస్కారం, నా పేరు సంతోష్, మాది మర్లాపల్లి, బౌత్ మండల్, ఆదిలాబాద్ డిస్టిక్. నేను గత సంవత్సరం క్రిందట పాయిజన్ తీసుకున్నాను. ఎందుకంటే నాకు పూర్తి అప్పుల బాధ. 3,80,000 అప్పులు ఉండే. నాకు 3 చెల్లెళ్ళు ఉండే, 2 నాకు కూతుర్లు ఉండే. నేను ఇది చేయలేనని చెప్పేసి నేను పాయిజన్ తీసుకున్నాను. పాయిజన్ తీసుకుని నాకు హాస్పిటల్ లోపల అప్పుడు కిసాన్ మిత్ర వాళ్ళు ఎవరో ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి నాకు కలెక్టర్ మేడం దగ్గరికి బ్రతికించిన తర్వాత కలెక్టర్ మేడం దగ్గరికి వచ్చి నన్ను తీసుకొని నీ సమస్యలు ఏమున్నాయి అంటే నాకు 3-4 సమస్యలు ఉండే, ఒకటి లేకుండే. నాకు 3-4 సమస్యలు ఉంటాయి. నా ఈ 2 భూములు వేరే వాళ్ళ మీద పట్టా ఉండే. అండ్ నాకు డైరీ ఫామ్ ఉండే. ఆ డైరీ ఫామ్ కూడా చిన్న మామూలుగా పాలు అమ్ముకొని బతికేవాడిని. అవి ఒర్రెలో పడి 2 బర్రెలు కొట్టుకోపోయినాయి. ఆ అప్పుల బాధకు కూడా నేనేం చేసినంటే ఉన్న 2 బర్రెలు కూడా అమ్మేసి అప్పులు కట్టేసిన. ఎందుకంటే వాళ్ళు టైట్ చేస్తుంటే నాకు సుమారు పడక నేను అప్పులు కట్టేసిన. అయితే అప్పుడు నాకు కిసాన్ మిత్ర వాళ్ళు ఏం చేసిండ్రంటే ఇచ్చేశారు, నా భూమి ఒకటి సాల్వ్ చేశారు. ఎందుకంటే వాళ్ళకు ఎంతో రుణపడి ఉంచారు. ఒకరోజు ప్రజావాణితో వందలాది రైతుల బాధలను పరిష్కరించలేమని గ్రహించిన కలెక్టర్ దివ్య కిసాన్ మిత్ర కాల్ సెంటర్ కు అంకురార్పణ చేశారు. ప్రత్యేకంగా మన రైతులు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళ ఊర్లో ఉంటున్నాయి. కానీ వాళ్ళు అధికార యంత్రాంగం దగ్గర వచ్చి చెప్పుకోవడానికి వాళ్ళకి చాలా సమస్యలు ఉన్నాయి. సో అట్లీస్ట్ కనీసం వాళ్ళు ఇంట్లో కూర్చొని వాళ్ళ సమస్యల్ని ఎవరు పరిష్కారం చేయగలరో వాళ్ళ దగ్గర తీసుకొని వెళ్ళడానికి ఈ కిసాన్ మిత్ర అనేది ఒక ప్రయత్నం అన్నమాట. సో నేను వచ్చిన కొత్తలోనే ఇలా డిస్ట్రెస్ కేసెస్ ఎక్కువ వస్తుంది కదా, దీన్ని ఎలా ప్రివెంట్ చేయాలి అనేది సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, రైతు స్వరాజ్య వేదిక, తర్వాత రైతులతో కూడా ఒక పెద్ద ఎత్తులో ఒక మీటింగ్ పెట్టడం జరిగింది. కుటుంబంలో వాళ్ళ ఎవరు సాగు చేస్తున్నారో ఆ యజమాని చనిపోతే ఆ కుటుంబం ఎంత కష్టపడుతుంది అని మేము తీరుగా చూసాం. సో అది ప్రివెంట్ చేయడం అనేది మంచిది కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా కాల్ చేయడానికి ఒక డిస్ట్రెస్ హెల్ప్ లైన్ ఉండాలన్నదే ఫస్ట్ ఇలా స్టార్ట్ చేసాం. కూతురు కిడ్నీ ప్రాబ్లం, చిన్న కూతురు వచ్చి హ్యాండిక్యాప్ట్ సార్, పుట్టుకతోటి హ్యాండిక్యాప్ట్. మా డాడీకి అదే ప్రాబ్లం, మా కూతురుకి అదే ప్రాబ్లం, ఇప్పుడు మా అమ్మకి అదే ప్రాబ్లం. పింఛన్ వస్తుంది, కంట్రోల్ బియ్యం మీద ఎలా బతుకుతున్నాం. గత 4 ఏళ్ళ సంది తిరిగి 2014 మా నాన్న ఎక్స్పైర్డ్ అయ్యాడు. అప్పటి నుండి నేను తిరగాలి, కూలి పని చేయాలి, డబ్బులు తీసుకెళ్ళాలి, ఆఫీస్ తిరగాలి. ఎవరు కూడా చేయలేరు సార్. ఖాళీ ఆన్లైన్లో పేరు ఎక్స్చేంజ్ చేయమని చేయలేరు. ఏడా 1 లక్ష వరకు పెట్టుబడి పెడితే 50,000 పంట వెళ్ళకూడదు సార్. బోర్లో నీళ్ళు తక్కువ. అలానే ఏం చేసుకుని వద్దని ఆత్మహత్య చేసుకుందామని ఆలోచనలో కిసాన్ హెల్ప్ లైన్ నుంచి మాకు మేడం గారు మంచిగా రెస్పాన్స్ ఇచ్చారు. 24 గంటలు గత 3 ఏళ్ళ సంది తిరిగిన భూమి కాలేదు సార్. మాకు ఆన్లైన్లో ₹1 లేకుండా మాకు సంగమిస్తారని కిసాన్ మిత్ర నుంచి వచ్చి హెల్ప్ చేశారు. ఆయన కూడా మంచి స్పందన వచ్చింది. కాకపోతే కొంచెం అప్పులు ఉన్నాం సార్. ఇప్పుడు నాకు ఏంటంటే మాకు హెల్ప్ అంటే భగవంతుడు ఎక్కలేదు సార్. మా కిసాన్ మిత్ర హెల్ప్ అనేది. నమస్కారం, నా పేరు విశ్వామిత్ర. నేను మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్, బూత్ మండలం, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన. సో మా దగ్గర లాస్ట్ ఇయర్ ఫిబ్రవరిలో కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది మా జిల్లా కలెక్టర్ గారి ద్వారా. ఆ తర్వాత వాళ్ళతో కలిసి పనిచేస్తున్నప్పుడు డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మేము వెళ్ళాల్సిన సందర్భాలు వచ్చినాయి. అందులో కొన్ని ముఖ్యంగా ఏంటంటే రైతులు వ్యవసాయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మా దగ్గరికి తీసుకొస్తున్నారు. కానీ అనుబంధ శాఖలకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఇది వీళ్ళకి సంబంధం లేదులే అన్నట్టు
వేరే ఆఫీసుల చుట్టూ తిరిగి వర్క్ కానప్పుడు బాధపడి వాళ్ళే బాధపడి డిస్ట్రెస్లోకి వెళ్ళిపోయి అన్వాంటెడ్ అంటే తీసుకోకూడని డిసిజన్స్ తీసుకుని చనిపోవడం కానీ లేదు ఇంకా వేరే రకాల డిసిజన్స్ తీసుకుంటున్న సందర్భాలు ఉంటున్నాయి. అట్లాంటి వాటిని మాకు ఐడెంటిఫై చేయడంలో కిసాన్ మిత్ర చాలా హెల్ప్ చేస్తుంది. రెవెన్యూ ఇష్యూస్ కానీ బ్యాంకర్స్ ఇష్యూస్ కానీ ఎమ్మటే మా దృష్టికి తీసుకురావడం కానీ మాకు మెసేజ్ ద్వారా కానీ ఫోన్ ద్వారా వాళ్ళ కోఆర్డినేటర్ చెప్తూ ఉంటారు. సో ఇమ్మీడియట్గా మేము వెళ్తున్నప్పుడు వాళ్ళు కూడా వచ్చి మాతో పాటుగా విలేజెస్కి వస్తున్నారు. వాళ్ళతో కౌన్సిలింగ్ మేము మాట్లాడేటప్పుడు వాళ్ళు కూడా వచ్చి కౌన్సిలింగ్ ఇస్తున్నారు. అంటే ఆ వీక్ మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆ 5 మినిట్సా 15 మినిట్సా 1 డేనా దాని నుండి బయటికి తీసుకురావడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఈ కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ అనేది. చాలా సందర్భాల్లో మేము లోనింగ్ ప్రాసెస్లో కానీ పట్టాలు ఇప్పించడంలో కానీ కౌలు రైతుల విషయంలో కానీ అంటే ఇదివరకు జిల్లా కలెక్టర్ గారి దగ్గరికి ఒక సామాన్య రైతు వెళ్ళాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. అట్లాంటిది ఒక కలెక్టర్ దగ్గరికి రైతుని ఈజీగా తీసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ లాగా ఉపయోగపడుతుంది కిసాన్ మిత్ర అనేది. ఇదివరకు వెళ్ళాలంటే వాళ్ళకు హర్డిల్స్ ఉండేవి, డిఫరెంట్ హర్డిల్స్ ఉండేవి, మధ్యలో బ్రేక్స్ వచ్చేటివి. అది కాకుండా మాకు ఎప్పుడైనా ఇబ్బంది అయినా కానీ మేము ఏదైనా ఈ ఫలానా రైతు ఉన్నాడు, ఈయనకి ఈ ప్రాబ్లం ఉంది, మేము ఫలానా డిపార్ట్మెంట్ తోటి ప్రాబ్లం అవుతుంది, మీరు డైరెక్ట్గా వాళ్ళ హయ్యర్ అఫీషియల్స్ తోటి కానీ లేదు కలెక్టర్ మేడం దృష్టికి తీసుకెళ్ళండి అంటే ఆ రకం కూడా జరుగుతుంది. డాక్టర్ శ్రీనివాస్ వర్మ, మెడికల్ ఆఫీసర్, పిఎస్సి గుడిహత్నూర్. సో మన మండల్కు సంబంధించినటువంటి రైతుల ఆత్మహత్యల సంబంధించి గత 2 సంవత్సరాల నుండి కనుక చూస్తున్నట్టయితే సో మన ఇంతకుముందు అంటే ఇప్పుడు మన కలెక్టర్ మేడం సపోర్ట్ తోటి కిసాన్ మిత్ర కోఆర్డినేటర్స్ వాళ్ళు ఇక్కడ ఉండి మళ్ళీ మండల్ లెవెల్లో కూడా కిసాన్ మిత్రాలు ఉండడం వల్ల సో ప్రజలకు అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ దానివల్ల ఎట్లా మరణాలు అనేది చాలా తగ్గుతున్నాయి. సపోజ్ ఇక్కడ మనకు గుడిహత్నూరు మండలిని చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ దాదాపు వ్యవసాయ ఆధారిత కుటుంబాలు ఉన్నటువంటి విలేజెస్ ఒక 60 వరకు ఉన్నాయి విలేజెస్. సో ప్రతి విలేజ్లో కూడా వీళ్ళందరూ ఇట్లా అప్పులు ఆర్థిక సమస్యలతోటి అట్లా పంట నష్టం జరిగినప్పుడు సో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఇష్యూ కూడా మన భారమయ్యి వాళ్ళు మానసికంగా బయటికి చెప్పుకోలేక పరువు కోసం అటు సో అప్పుల బాధలతోటి ఏమవుతుందని అంటే ఇంట్లో ఉన్నటువంటి ఆ విషయాన్ని బయటకు చెప్పుకోలేక పరువు పోతుందని వాళ్ళు ఇట్లాంటి సూసైడ్ అంటే ఆత్మహత్యలకు దారి తీయడం అనేది జరుగుతుంది. ఇంకొక చాలా ఇంపార్టెంట్ విషయం ఉన్నది రీసెంట్గా ఆషాఢ మీటింగ్ రోజు మనకు అన్ని పిఎస్సీలలో స్టేట్ మొత్తం కూడా అన్ని పిఎస్సీలలో మనకు ఎవ్రీ ఫస్ట్ ట్యూస్డే అనేది ఆశా మీటింగ్ జరుగుతుంది. ఆశా మీటింగ్ రోజు కూడా మేము ఆశా వర్కర్స్ అందరూ కూడా మన రైతుల అవగాహన సదస్సు మీద ట్రైనింగ్ ఒక ప్రోగ్రామ్ 3 hours వాళ్ళకి మేము తీసుకోవడం జరిగింది. సో వాళ్ళకి తీసుకున్న తర్వాత ఆ రైతుల అవగాహన ప్రోగ్రామ్ మీద ఇమీడియట్లీ వాళ్ళ విలేజ్లలో ఒక్కొక్క ఆశా వర్కర్ ఒక్కొక్క విలేజ్కి సంబంధించి ఒక్కొక్క ఆశా వర్కర్ ఉంటారు కాబట్టి ఇమీడియట్లీ 19 సంవత్సరాల పైబడి ఉన్న ఎవరైతే ఉంటారో ఆ విలేజ్లలో ఆ విలేజ్ లోపల ఉన్నటువంటి 19 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరిని కూడా అన్ని కుటుంబాలను చూసుకుంటూ ఒక సర్వే చేయాలని ఒక ఫార్మేట్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఇప్పుడు 100 కుటుంబాలు ఒక విలేజ్లో ఉంటే దాదాపు ఒక 70 to 80% కుటుంబాలకి ఆర్థిక ఉండదు. ఒక 10 నుంచి 20% కుటుంబాలు మాత్రమే ప్రతి విలేజ్లో ఇట్లా ఆర్థిక సమస్యలతోటి లేదా తీవ్రమైనటువంటి వ్యాధి ఉండి దానికి డబ్బులు కట్టలేని పరిస్థితి ఇట్లాంటివన్నీ నేను ఎక్కువ గమనించడం జరుగుతుంది. సో ఇట్లాంటి ఆ 10% 20% మంది ప్రతి విలేజ్ లోపల కూడా వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళ సమస్యలను కనుక తెలుసుకొని మనం ప్రివెంట్ చేయగలిగితే ఆ మిగతా 70% అవసరం లేదు ప్రతి విలేజ్లో. ఆ 30 ఎవరైతే 20, 10, 30% ప్రతి విలేజ్లో ఉంటారో వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని మనం కౌన్సిలింగ్ ద్వారానో వాళ్ళకు ఏ విధమైన ప్రాబ్లం ఉందో ప్రాబ్లమ్కి సంబంధించిన సొల్యూషన్ చెప్పడం ద్వారానో ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ మండల్ లెవెల్లో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నటువంటి ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్ కిసాన్ మిత్రాల కనుక మనం కోఆర్డినేట్ చేయగలిగితే సో ఈ రైతుల ఆత్మహత్యలను ఇంకా చాలా వరకు జీరో వరకు కూడా మనం చేయగలుగుతాము. నా పేరు బావని భీమరావు, నాన్న పేరు నారాయణ్, మండల్ బేలా, జిల్లా ఆదిలాబాద్. వాగొచ్చింది సార్, పెద్ద వాగొచ్చింది. వాగొచ్చి మొత్తం పొలంలో మొత్తం రాళ్ళు వేసేసింది సార్. 3 ఎకరాలు మొత్తం పోయింది సార్. పోయిన సంవత్సరం మొత్తం పోయింది సార్. పోయిన సంవత్సరం మొత్తం పోయింది. ఆ తర్వాత సార్ ఇక నానా అప్పులు ఇవి ఇక చేను పోయినాయి. దానికి ఇప్పుడు 2 లక్షలు పెట్టినా సార్ చేనులో పంట వెళ్ళాలని అది వాగు మొత్తం అంతా దింగాన్ చేసేసింది సార్. ఏమి వెళ్ళాలి ఇక ఈ అప్పు ఆ అప్పు ఇక నాకు ఎటు తోచుకుంటా అయింది సార్. నాకు ఒకటే కూతురు ఉన్నది సార్, ఇంకోటి ఏమో ప్రెగ్నెంట్ ఉన్నది సార్ ఇప్పుడు నా భార్య. అయితే సార్ ఇదే టైంలో వాగు మొత్తం పోయింది. హరీష్ సార్, రాణి మేడం వీళ్ళందరూ వచ్చింది సార్ చూడతందుకు. కిసాన్ మిత్ర వాళ్ళు వచ్చింది సార్.
అరే భీమరావు ఎందుకు ఏడుస్తున్నాం, మేము ఏదో ఒకటి సాయం చేస్తాంగా మీకు, ఏడకుండ్రి అని ఒక 2 మాటలు మంచిగా చెప్పింది సార్. వాళ్ళు చెప్పుడుకు సార్ అంతట్లా నాకు ఏం చేయాలో ఏం అర్థం కాలేదు సార్. ఆ టైంకు ఇక చనిపోయే పొజిషన్ ఉండే సార్, పురుగుల మందు దాగి ఈ అప్పుల బాధతో. ఇటేమో నాన్న క్యాన్సర్తో, ఇటేమో బాగు అయింది, 2 లక్షలు అప్పు అయింది, ఇవి 4 లక్షలు అప్పు చేసి నాకు ఎటు తోచకుండా అయింది సార్. మరి ఆ టైంలో సార్లు వచ్చి మరి 2 మాటలు చెప్పుడుకు ఆగిపోయినా సార్. మరి ఆగిపోతే మరి వీళ్ళే సార్ మా చేనులోకి వచ్చి మంచిగా చేసిండ్రు సార్. 1 ఎకరం చేసిండు సార్, 2 ఎకరాలదేమో మిగతా నేను కొద్దిగా అప్పు చేసి దాన్ని మంచిగా లేవాలి చేయించుకున్నాను. ఈ టైప్ ఉండే సార్ రాళ్ళు మొత్తం. దీంట్లో నల్ల పొలం ఉండే సార్, నల్ల పొలంలో మొత్తం ఇన్ని రాళ్ళు పడ్డాయి సార్. ఈ పొజిషన్లో ఎట్లా బతుకుతారు సార్? దీంట్లో పంట వెళ్తుందా సార్? ఈ లెవెల్కి వచ్చింది సార్. ఆ రాళ్ళు ఉన్నాయి కదా సార్, ఈ లెవెల్కి వచ్చింది ఇప్పుడు భూమి 1 ఎకరంలో వస్తే. నమస్కారం అండి, నా పేరు శివకుమార్, అగ్రికల్చర్ ఆఫీసర్ జైవో టెక్నికల్ జేడీ ఆఫీస్లో పనిచేస్తున్నాను. యాక్చువల్గా మనకు రాష్ట్ర అంటే వ్యవసాయ శాఖ తరఫున కానీ మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున కానీ రైతుల యొక్క ఆత్మహత్యల గురించి నివారణ చేయడానికి గురించి ఒక హెల్ప్ లైన్ అనేది ఉండాలి అని చెప్పి మన జీవోలే పొందుపరచడం జరిగింది. దాంట్లో భాగంగా మన జిల్లా కలెక్టర్ గారు జాయిన్ కాగానే ఒక హెల్ప్ లైన్ని కిసాన్ మిత్ర హెల్ప్ లైన్ సెంటర్ని సిఎస్ఏ ద్వారా ఎస్టాబ్లిష్ అంటే రన్ చేయడం జరుగుతుంది. ఇంకోటి మన ఏదైతే స్ప్రేయింగ్ పెస్టిసైడ్ స్ప్రేయింగ్స్ అనేది ఎనార్మస్గా రైతులు విచ్చలవిడిగా కొట్టడం వల్ల కొన్ని రకాల నిషేధిత మందుల్ని కూడా, కొన్ని పంటలు నిషేధం ఉన్నాయన్న మందులను కూడా కొట్టడం వల్ల రైతులకు చాలా అంటే పెస్టిసైడ్ పాయిజనింగ్ వల్ల చాలామంది హాస్పిటలైజ్ కావడం అలాంటివి జరుగుతున్నాయనే ఉద్దేశంతో గ్రౌండ్ రియాలిటీలో మా ఫీల్డ్ ఫంక్షనరీస్ ప్లస్ కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్స్ ఇద్దరు కలిసి వర్క్ చేసి అవి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఏదైనా డిస్ట్రెస్ కేసు ఏదైనా మన ఇమీడియట్లీగా రైతు కంటిన్యూస్గా నష్టాల బారిన పడి ఏదైనా ఆయనకు కొంచెం కష్టమవుతుందన్న ఉద్దేశం ఉన్నప్పుడు మా ఏఈఓలు కానీ ఏఓలు కానీ మరియు కిసాన్ మిత్ర ఫీల్డ్ కోఆర్డినేటర్స్ అందరూ ఫీల్డ్లోకి వెళ్ళి ఆయనకు భరోసాను కల్పించి తనకి ఇంకా ఏ రకమైన సపోర్ట్ చేస్తే ఇంకేం విత్స్టాండ్ అనే రకంగా ఆ రకమైన వర్క్స్ కూడా మా వ్యవసాయ శాఖ మరియు సిఎస్ఏ ఆధ్వర్యంలో ఈ కిసాన్ మిత్ర కాల్ సెంటర్ ద్వారా బాగానే వర్క్ చేసినాము. వీటినే కాకుండా మనము ఎంఎస్పి ఆపరేషన్స్లో కానీ పత్తి కొనుగోలులో ఇక్కడ దళారీ వ్యవస్థలో చాలా ఎక్కువగా ఇది జరుగుతున్న ఉద్దేశంతో సంయుక్తంగా మేము వ్యవసాయ శాఖ వాళ్ళు కలిసి అంటే ఎక్కడెక్కడైతే ఏ పాయింట్స్లలో ఇంటీరియర్ ప్లేస్లోకి వెళ్ళి ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్ అవి చాలా ఎక్కువ అవుతున్నాయి, ట్రైబల్ ఫార్మర్స్కి ఇక్కడ వరకు తెచ్చి అమ్మడం ఇదవుతుందని చెప్పి అక్కడనే కొనుగోలు కేంద్రాలను ఏర్పరిచి అక్కడనే మనము కొనుగోలు చేసి ఆ రకంగా కూడా గత సంవత్సరం సఫలీకృతమైన మొత్తంగా అంటే ఒక వ్యవసాయ శాఖకు అనుబంధంగా ఈ కాల్ సెంటర్ జరగడము సంతృప్తినిస్తుంది ఇప్పటివరకు అయితే మా జిల్లాలో. అంటే రైతుకు ఒక వ్యవసాయ శాఖ అనేది కాకుండా రైతుకు రెవెన్యూ తోటి, మార్కెటింగ్ తోటి, హార్టికల్చర్ తోటి మరియు కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ తోటి ఈ అన్ని రకాల డిపార్ట్మెంట్లు రైతుకు అనుబంధంగా ఉంటాయి. కాకపోతే వాళ్ళు ప్రతి డిపార్ట్మెంట్ ఇది మనకు సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది లేకుండా ఉంటుంది. దీంట్లో ఏ ఇష్యూ వచ్చినప్పుడు మన ఫర్ ఎగ్జాంపుల్ రెవెన్యూలో పట్టాలు కలిగి ఉండాలి, అది అల్టిమేట్గా రైతు ఇవ్వాల్సిందే. కానీ చూస్తే రెవెన్యూ శాఖ రైతుకు సంబంధించింది కానీ వ్యవసాయ శాఖ ఏం చేయలేదు. దాంట్లో రైతు ఏదైనా పట్టాకు సంబంధించిన ఇష్యూస్ ఉన్నా కానీ ఆయనకు అదేమో సక్సెషన్ కావడంలో ఇబ్బందులు ఎదురైనా కానీ దాన్ని కూడా వీళ్ళు తీసుకురావడం వల్ల మన ఈ యొక్క ప్రతి శాఖ యొక్క కేసెస్ని జిల్లా కలెక్టర్ గారు ప్రతి సోమవారము జనరల్ గ్రీవెన్సెస్ అనేది ఎవ్రీ మండే మ్యాండేటరీ అన్నట్టు గవర్నమెంట్ లెవెల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ జరగడం అనేది. ఈ గ్రీవెన్స్లో భాగంగా ప్రతి మండే కిసాన్ మిత్ర కాల్ సెంటర్ ఒక ప్రతి జిల్లా శాఖ అధికారితో ఈ కిసాన్ మిత్ర కాల్ సెంటర్స్కు చేసిన రైతులకు వచ్చిన యొక్క కాల్స్ పైన ప్రతిదీ రివ్యూ చేయడం వల్ల కూడా మిగతా శాఖల యొక్క అనుసంధానమై రైతుకు సంబంధించి అంటే ఇంటర్లింక్ అయిన ఏ శాఖ అయినా రైతుకు సంబంధించినవి మనకు కోఆర్డినేషన్ హెల్ప్ చేస్తుంది. నేను ఒకటి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇక్కడ పక్కనే ఒక 6 కిలోమీటర్స్ దూరంలో లాండసాంగి అనే ఒక గ్రామం ఉన్నది. కిసాన్ మిత్ర కాల్ సెంటర్కి వాళ్ళు చూసిన వాళ్ళు ఎవరో కాల్ చేశారు, ఫార్మర్ పెస్టిసైడ్ని క్యారీ చేసుకుంటూ చనిపోతా అని చెప్పి చేనులోకి వెళ్తుంటే కాల్ సెంటర్కి కాల్ చేయగానే ఇమీడియట్గా కాల్ సెంటర్ వాళ్ళు తహసీల్దార్కి వాళ్ళకు రెషైన్లు ఎవరు అందుబాటులో లేకపోయేసరికి లాస్ట్ పాయింట్గా నాకు ఫోన్ చేశారు కిసాన్ మిత్ర నుంచి, ఇట్లా ఒకరు వచ్చింది సమాచారం, నాకు ఎవరు కాల్ వస్తలేరు, మీరు వాళ్ళు చూడండి అంటే నేను వెళ్ళేసరికి ఫీల్డ్లో భార్య భర్త ఇద్దరు చేనులోనే ఉన్నారు. వాళ్ళు ఎబౌట్ టు సూసైడ్ అంటూ పెస్టిసైడ్ తీసుకొని రంకర్ స్టేజ్లో ఉన్నారు. వాళ్ళని నేనే తీసుకొని మాట్లాడేసి తర్వాత వెనకనే రాణి వచ్చినట్టుంది. ఆ రోజు రాణి మేమందరం మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ నుంచి చేనులో కూర్చోబెట్టి 1 అవర్ చేసి మీకు కలెక్టర్ గారిని కల్పిస్తాం, మీకు ఏమి ఇబ్బందులు తీరుస్తామని తీసుకొచ్చి యాక్చువల్లీ ఆయన ఏంటంటే ఒక
పెద్ద స్ట్రీమ్ వాటర్ స్ట్రీమ్కి పక్కనే చైన్ ఉంది. లాస్ట్ టైం హెవీ రెయిన్స్ వల్ల ఆయన మొత్తం 50% ఆఫ్ ది చైన్ కొట్టుకపోయింది చైన్లోని. మళ్ళీ ఇంకా లాస్ట్ ఇయర్ అట్లా పంటలు ఇలా కొంచెం డిస్ట్రెస్ అయ్యాడు. దానికి ఆయన డిసిషన్ తీసుకునేసరికి ఏంటంటే మళ్ళీ కలెక్టర్ గారి దగ్గర తీసుకొచ్చి ఆయనకు ఒక పరిష్కారం చూద్దామని చెప్పి ఫైనల్గా ఆయన ల్యాండ్ దీంట్లో ఎస్సీ కార్పొరేషన్ దళిత బస్తీలో పెట్టించేసి ఆయనకి ఇది కాకుండా వేరే ఉపాధిని చేస్తామని చెప్పి మేడం గారు ఎస్సీ కార్పొరేషన్కి అంతా అనుసంధానం చేసి ఆయన పరిష్కారం చేసింది.